అరే నా జాగా మంచిగా ఉంది కూపన్ దారా పారా ఏ డిస్టర్బెన్స్ ఉంటుంది కూర్చున్నాంప. అబ్బా ఈ నైట్ ఇక్కడ ఊకుంటే ఏం మజా ఉందిరా. అవునరా నిజమేరా, ఎన్ని బాధలున్నా మర్చిపోతాం. ఒక అట్లా వచ్చాయి మా సీన్ అన్ననే కదరా. అవునరా అన్నా ఎటువైనవే పొలం కాడికి కరెంట్ పెట్టేస్తున్నారా? ఇటు రాయే ఇలా కూకో బీర్ రాదా. ఇప్పుడు బీర్లేదు రా, చీకటి పూట. చీకటి పూట అయితే తాగావా? మీరు ఆయన రా బాగానే అవుతురా. అన్న ఈసారి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ మనకు ముక్క సుక్క మొత్తం ధూమ్ధామేగా. కరెక్టేరా, కానీ నువ్వు అనుకున్నట్టుండే ఈసారి కొంచెం ఎలక్షన్స్ వేరే ఉంటాయిరా. గంతా కానీ ఆలోచించకూరి. ఎందుకన్నా అట్లా అంటున్నావు? ఈ సంవత్సరంతో పాపరాయుడు చేసిన ప్రతిజ్ఞ గడువు అయిపోతుందిరా. పాపరాయుడా అయిన వాళ్ళే. మీకు ఏం ఎరకరా, నాకు 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మన ఊరు సర్పంచ్ పాపరాయుడు అంటే ఆయన ఉండే. వాళ్ళ తమ్ముడు భిక్షపతి వాళ్ళ కొడుకు ఇప్పుడు ఉన్న మన సర్పంచ్ మల్లేష్. అసలు ఈ భిక్షపతి పాపరాయుడు వాళ్ళే, అసలు ఇలా కథ ఏంది? అరే ఒక 20-25 ఏళ్ళ కింద మన ఊరికి సర్పంచ్ పాపరాయుడు అంటే ఆయన ఉండేరా. ఆయనకు ఊళ్ళో మంచి పేరు వచ్చి మంచి పలుకోవడం వచ్చింది. వాళ్ళ తమ్ముడు భిక్షపతికి అన్నకు పేరు వస్తుందని చెప్పి ఆయన ఊరులేకపోయాడు. ఎట్లా అయినా మా అన్నను దొక్కి నీ సర్పంచ్ వాళ్ళని ఆయనకు ఉండే. అదే టైంలో మన ఊళ్ళో పాడుపడ్డ బావి ఉండే. ఆ బావిని మూసేయని చెప్పి ఊరు జనం అంతా పాపరాయుడిని అడిగారు. సరే మూసేస్తా అని చెప్పి ఆయన వేరే పని ఆడి మర్చిపోయింది. తెల్లారి రోజాల్లో పిల్లాడు వాడి చచ్చిపోయినరా. చచ్చిపోయాక ఊరు జనం అంతా పాపరాయుడు ఎక్కి కోపడ్డారు. ఇదే అలసిగా తీసుకొని వాళ్ళ తమ్ముడు భిక్షపతి ఊరు జనాలకు ఇంకా ఎక్కించి చెప్పిండు. తర్వాత ఈయన మస్తు మనసుకు బాధ వచ్చి ఊరు జనానికి ఒక ప్రతిజ్ఞ చేసిండ్రా. ప్రతిజ్ఞనా? ఏం ప్రతిజ్ఞ అన్న? ఏం ప్రతిజ్ఞ అంటావా? ఊరు జనం అందరి ముంగట ఆయన సర్పంచ్ పదవి రాజీనామా చేసి అగ్ని సాక్షిగా 25 ఏళ్ళ దాకా అయినా కానీ ఆయనకు పుట్టిన కొడుకులు కానీ ఎవరు కానీ సర్పంచ్ పదవికి కానీ ఎలాంటి పదవిని కూడా ఆశించామని చెప్పి ప్రతిజ్ఞ చేసిండ్రా. 20 ఏళ్ళ నుంచి ఇంత జరిగిందా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మల్లేష్ సర్పంచ్. కానీ మరి మల్లేష్కి ఎవరు ఎదురుగా నిలవలేదా? ఎదురెందుకు నిలవలేదురా, ఇద్దరు నిలబడ్డరు. ఒకటేమో యాక్సిడెంట్లో వేయండు, ఇంకోటి ఏమైంది ఇవాళ తెలియదు అంటే. మరి ఇప్పుడు హరీష్ నిలబడితే ఎట్లానే? మల్లేష్కు అపోజిట్లో నిలబడే దమ్ము ఒక హరీష్కే ఉందిరా. కానీ నిలబడతాడా నిలబడడం ఒక డౌట్ ఉందిరా. ఈసారి సర్పంచ్ ఎలక్షన్స్ కి హరీష్ నిలబడితే ఏం మాట్లాడుకుంటారా? అదే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పాపారాయుడు ఇచ్చిన గడువు అయిపోయింది కదా. హరీష్ బాబుని ఒకసారి పోయి కలిసి మరి నిలబడటం అడిగద్దాం. నేను కూడా అదే అనుకుంటున్నా, ఒకసారి పోయి అడిగద్దాంపా. సరే మరి పోయి అడిగద్దాంపా. బిడ్డా బాగున్నావా? బాగున్నా మామ. ఏంది ఇట్లా వచ్చిండ్రు? హరీష్ని కలవడానికి వచ్చినాం. ఆయన లేడు, పొలం కాడికి వెళ్ళి వస్తాడు, మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి.
ఎప్పుడు వచ్చి వీళ్ళు ఇప్పుడే వచ్చాను మీతో ఏదో మాట్లాడాను కదా. సరే నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టు. చెప్పు బాబాయ్, ఏంది ఇట్లా వచ్చారు? అదేరా సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కదరా, అదే మాట్లాడాలని వచ్చినాం. ఎలక్షన్స్ గురించి అయితే మీరు వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు. అరే ఈ ఊరు జనం వల్ల మీ నాన్న చాలా బాధపడ్డాడురా, అందుకోసమే ఇన్ని సంవత్సరాలు చేసి ఉన్నాడు. ఇప్పుడున్న మల్లేశ్వరేమో ఊరి మీద భూములు అగ్గ కొనుక్కొని ఎక్కువ రేటుకి అమ్ముకుంటాడు, ఊరిని మొత్తం నాశనం చేస్తుండు. ఇది మారాలంటే ఇప్పుడు నువ్వు మాకు కావాలని చెప్పి నీతో మాట్లాడదామని వచ్చినాం. అనుభవించదు బాబాయ్, అనుభవించని. 5 ఏళ్ళ కింద మా నాన్న పిల్లోని బాయిలో చూసి చంపేసినట్టు ఊరంతా ఎక్కువ మాట్లాడారు. అప్పుడు రాని మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు బాబాయ్? మా తప్పు తెలుసుకునే వరకు 25 ఏళ్ళు పట్టింది. ఊరి జనం ఇప్పుడు నువ్వు కావాలని కోరుకుంటారు. ఒక్కసారి ఆలోచించు మా కోసం. మీరు ఏం ఆలోచిస్తారో నాకు అర్థమైంది. మీరు ఏమనుకోనంటే నీకు ఒకటి చెప్పాలా. మీ నాన్న నీకు విధించిన వనవాసం అయిపోయింది. ఈ ఊరికి రాజయ్య ఈ రావణాసురుడి నుంచి ప్రజల్ని మీరే కాపాడాలి. అప్పుడు జరిగింది పొరపాటు అని ఈ ఊరు ప్రజలకి అర్థమైంది. మళ్ళీ వాళ్ళే మన ఇంటి గడప దొక్కి వచ్చారు కదా, ఒకసారి ఆలోచించండి. సరే, నేను ఆలోచించి బాబాయ్కి ఒక మాట చెప్తాను. మల్లేష్ ఇంకా రాలేదారా? దారిలో ఉన్నాడు కావచ్చు ఎమ్మెల్యే సాబ్. ఏం మల్లేష్, ఎలక్షన్లు వస్తున్నాయిగా, నీకు ఎదురుగా నిలబడేటోళ్ళు ఎవరు లేరు, నువ్వే గెలుస్తావురా.
ఒకవేళ పోటీ చేసినా వాడు బతుకున్నాడు కదా సార్. రేయ్ మన మీద పోటీ చేసేద్దాము ఎవడుకుందిరా? అరే మల్లేష్, ఎట్లా నువ్వే గెలుస్తావురా? రోడ్డు కార్ది 7 ఎకరాల భూమి నాకు కావాలరా. ఎమ్మెల్యే సాబ్, ఈ ఊర్లో ఏం చేసినా ఏం తప్పు చేసినా నా దగ్గర రాకుండా చూసేదే నువ్వు అడుగుడెందుకు? రిజల్ట్ తెల్లారి పేపర్లు నీ చేతిలో ఉంటాయి. హలో, సరే నేను చెప్తాను. ఈ టైంలో ఫోన్ అవ్వాలరా? ఈరోజు కొంతమంది ఊరి జనాలు కలిసి మీ పెద్దనాన్న ఇంటికి పోయి వాళ్ళ కొడుకును ఎలక్షన్ నిల్చుంటావా అని అడుగుతురంట. ఏమైంది మల్లేష్? చూపు పడితే చావేరా, మరణమే మా ఆటరా. ఊరు ఊరు అల్లాడిరా, ఊచకోతరా. ఎమ్మెల్యే సాబ్, ఇంకాస్త ఎక్కువ పని చేసి పెట్టాలి. ఎంత రక్తపాతం జరిగినా, ఎన్ని శివాలు లేచినా నా పేరు బయటకు రాకుండా చూడు. 7 ఎకరాలు కాదు 10 ఎకరాలు నీ పేరు మీద ఉంటాయి. నా పెద్ద నాన్న కొడుకు హరీష, ఈసారి ఇట్లా నామినేషన్ వేస్తే నీ రక్తంతో ఊరిని తడిపేస్తారా? చూపు పడితే చావేరా, మరణమే మా ఆటరా. ఊరు ఊరు అల్లాడిరా, ఊచకోతరా.